హాయ్ ఫ్రెండ్స్, ఇది చూసారా? తాటి బెల్లం అన్నమాట. ఈ తాటి బెల్లాన్ని కొనేలో అయితే దాదాపుగా 2 నెలలు దాటిపోతుంది. ఇది కాఫీలో వాడుకుందాం అని కొన్నాం గాని ఇది ఇలా ముక్కలుగా కొట్టి వేస్తే కాఫీలో కరగట్లేదు అనమాట. అందుకని చెప్పి దీన్ని వాళ్ళ లిక్విడ్ తయారు చేద్దాం, తాటి బెల్లంతో పాకంలాగా తయారు చేద్దామని చేస్తున్నారు అనమాట. కోసం ముందుగా మనం ఈ బెల్లాన్ని అయితే చక్కగా నలగొట్టుకోవాలన్నమాట. మెత్తగా నలగొట్టుకున్నాక ఈ బెల్లాన్ని ఇప్పుడు దీంట్లోకి ఒక 100 ml వాటర్ అయితే పోసుకోవాలి. పోసుకుని ఒక 20 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టుకుని పాకం పట్టుకుంటామే. పెద్ద పాకమేం అక్కర్లేదు. దీంట్లో వాటర్ కూడా కొంచెం కావాలంటే పోసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఊరినే క్రిస్టలైజ్ అయిపోతుంటుంది. కొంచెం వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే పర్లేదు, మంచిది. మేము తక్కువ వేసుకున్నాం కానీ మాది బాగా చిక్కబడిపోయింది పాకం. మీకు కావాలంటే కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. వేసుకుని ఇలా పొయ్యి మీద పెట్టుకుని మరిగాక కొంచెం మొత్తం కరిగాక దాన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఫిల్టర్ చేసుకుంటే తాటి ఏసులు గట్టా వస్తూ ఉంటాయి ఒకసారి బెల్లంలో, అవన్నీ కూడా మనకు ఆ ఫిల్టర్లో ఆగిపోతాయి అనమాట. చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని కొంచెం చిక్కబడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే. స్టవ్ ఆఫ్ చేసి ఆరిపోయిన తర్వాత దీన్ని అయితే మనం కంటైనర్లో పోసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్నాళ్ళైనా ఉంటుంది అనమాట. మనం కాఫీ కలుపుకోవాలి అనుకున్నప్పుడు ఒక స్పూను గ్లాసులో వేసేసుకుని దాంట్లోనే పొడుం కూడా వేసుకుని కాసిన పాలను, వేడివేడి పాలను అందుట్లో పోసుకుంటే, పాలల్లో డైరెక్ట్గా ఇది వేయకూడదు. పాలల్లో డైరెక్ట్గా ఇది వేస్తే పాలు అయితే విరిగిపోతాయి. కాబట్టి గ్లాసులో వేసుకుని కలుపుకోవాలి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే నా